రే రాంగోపాల్ వర్మ, తప్పించుకుని తిరుగుతున్న శుద్ధపూస రామగోపాల్ వర్మ, నీపే పెట్టిన కేసుకి తొందర ఏంటి? మీరు ఇచ్చారు నోటీసు, నేను రిప్లై ఇచ్చాను. మళ్ళీ మీరు నోటీస్ ఇచ్చారు, నేను చెప్పాను నాకు సినిమా షూటింగ్ ఉంది, నాకు టైం పడుతుందని చెప్పాను. ఏంటి అంత తొందర ఏంటి మీకు? సంవత్సరం క్రితం కేసు ఇది అని మాట్లాడుతున్నావే. ఓకే, గుడ్, బాగుంది. మరి నీ బెయిల్కి తొందర ఎందుకురా? ఇప్పుడు చాలా కేసులు ఉన్నాయి, ఎన్నో హత్య కేసులు ఉన్నాయి, ఆ కేసులు ఈ కేసులు ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్లు ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసు గురించి మాట్లాడలేదే? 12 సంవత్సరాల నుంచి ఉన్నాయి కేసులు అయ్యి, వాటి గురించి మాట్లాడవే? మరి ఉన్నాయి, వాటిని తేల్చకుండా నాకు ఈ తొందర ఏముందన్న మాట్లాడావు కదా, అరెస్ట్ చేస్తున్నారని పోలీసుల్ని. మరి నీ బెయిల్కి తొందర ఏముంది? బెయిల్ అర్జెంటా? అన్న, నువ్వు ఎంత అసహ్యంగా మాట్లాడవు. పాత వీడియోలు తీసుకో, ఏం పీకుతారంటావు కదా నువ్వు. మాట్లాడు, చూడు ఒకసారి, విను ఏం మాట్లాడావు. దౌర్భాగ్యుడ, నోటికొచ్చి మాట్లాడేసేది. పైగా ఏమంటారు, నేను శుద్ధపూసని, నాకేం తెలియదు, చట్టం తన పనిచేస్తే గౌరవిస్తాను నేను. కబుర్లు బాగా చెప్పావు నిన్న వీడియోలో. వచ్చి అరెస్ట్ అయిపోతే సరిపోతుందిగా. ఇప్పుడు నువ్వు నిర్మాతకు నష్టం అన్నావు, ఇప్పుడు ఎక్కడో దాక్కున్నావు 3 రోజుల నుంచి. మరి సినిమా షూటింగ్ అయిపోతే ఆ నిర్మాతకు నష్టం రాదా? అంటే పోలీసులు అరెస్ట్ చేస్తే నీకు నష్టం నిర్మాతకి, అంతేగా నువ్వు తప్పు తిరుగుతుంటే నష్టం రాదు నిర్మాతకి. ఎంత దౌర్భాగ్యుడు అసలు నువ్వు. లా గురించి, సెక్షన్ గురించి మాట్లాడుతున్నావు కదా, నీ లాయర్ చెప్పలేదా? నువ్వు పెట్టిన పోస్టులు, నువ్వు మాట్లాడిన వీడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాటిలో అవన్నీ వింటే తొక్క తీస్తారు, నార తీస్తారు, జడ్జి గారు ఈ ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తారు, బెయిల్ రాదని చెప్పలేదా నీకు? చెప్పే ఉంటాడు, కానీ గాంభీర్యం ఎక్కువ కదా, సొల్లుగాడు కదా నువ్వు, సొల్లు వినిపిస్తావు. నువ్వు ఇంత ఇంత పైత్యం చెప్పావు నన్ను వీడియోలో. అరెస్ట్ అయ్యి జడ్జి గారి ముందు పెడతారు కదా, అప్పుడు జడ్జి గారికి చెప్పు నీ పైత్యం అంతాను. నువ్వేం మాట్లాడావు, అంత తొందర ఉంది మీకు, కేసులు ఎందుకు తొందర పెడుతున్నారు అని మాట్లాడావు కదా, 1 year బ్యాక్ కేసు అని. ఆ జడ్జి గారు చెప్పు, అది తొందర ఏముంది సార్, నన్ను మీకు బెయిల్ ఇవ్వకుండా తిప్పుతున్నాను అడుగు. అప్పుడు జడ్జి గారు చెప్తారు నీకు సరిగ్గా సమాధానం. కోర్టు అంటే గౌరవం అంటున్నావు కదా, వచ్చి అరెస్ట్ అయ్యి జడ్జి గారికి చెప్పు, అప్పుడు చెప్తారు జడ్జి గారు నీ సంగతి. రే, ఒక్కటి మాత్రం స్పష్టమైంది మన రాంగోపాల్ వర్మ, ప్రజలు అనుకుంటున్నారు నిన్ను ప్రకాష్ రాజుకు కానీ నాగార్జున కానీ కాపాడుతున్నారని, తెర వెనక ఉండి కాపాడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు, రక్షిస్తున్నారని. ఒక్కటి మాత్రం నిజంరా, వినాశకాలం వచ్చింది నీకు. విపరీత బుద్ధి ఉండి, బుద్ధులు వస్తున్నాయని ప్రజలు అనుకుంటున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అని, నీకు వినాశకాలం వచ్చింది కనుక నీకు విపరీత బుద్ధులు వచ్చాయని ప్రజలు అనుకుంటున్నారు. నువ్వు ఈ శుద్ధపూస కవర్లు మానేసి అరెస్ట్ అయ్యి అప్పుడు చెప్పు. కోర్టుల గురించి, సెక్షన్ల గురించి మాట్లాడడం కాదు, బుద్ధి జ్ఞానం ఉండాలి. ఎంత హీనంగా మాట్లాడావో పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి వీడియోలు చూడు. దౌర్భాగ్యుడా, మీకు పోయే కాలం వచ్చింది, రోజులు దగ్గర పడినాయి. మీరు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలు ఉంటాడు, ఏం మాట్లాడిన పర్లేదు అనుకున్నారు. ఇప్పుడు తాట తీస్తున్నారు, తాట తీసే రోజు దగ్గర ఉన్నాయి, ఈ జైల్లో ఊసలు పెట్టే రోజుల దగ్గర ఉన్నాయని ప్రజలకు తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.